There are two examinations rooms, A and B. If 10 students are sent from A to B, then the number of students in each room is the same. నేను ఏ రూమ్లో ఎక్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారనుకుంటున్నాను, బి అనే రూమ్లో వై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారనుకుంటున్నాను. ఓకేనా? ఇవి కాకపోతే మీరు ఏవైనా అనుకోండి. నేను వేరియబుల్స్ ఏ రూమ్లో ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి ఎక్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, వై అనే రూమ్లో బి అనే రూమ్లో వై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సరే, ఏం చేశారు? 10 స్టూడెంట్స్ ఆర్ సెంట్ ఫ్రమ్ ఏ టు బి. ఏ అనే రూమ్లో నుంచి బి అనే రూమ్లోకి 10 మెంబర్స్ని పంపించారు. పంపిస్తే ఏమైందంటే దెన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ రూమ్ ఈజ్ సేమ్. సో ఈ ఏ అనే రూమ్లో అంటే ఎక్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో నుంచి 10 మెంబర్స్ని వై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్న రూమ్లోకి పంపిస్తే, అంటే ఇక్కడికి వచ్చేసారు యాడ్ అయితే, ఇవి రెండు సేమ్ అంటండి. అది వాళ్ళు చెప్పింది. సో ఏ అనే రూమ్ ఉంది, బి అనే రూమ్ ఉంది. ఏ అనే రూమ్లో ఎక్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, బి అనే రూమ్లో వై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ రూమ్లో నుంచి 10 మెంబర్స్ని పంపించారంటే తీసేయాలి. వాళ్ళు ఇక్కడికి వెళ్ళారంటే ఇక్కడ యాడ్ చేయాలి. ఓకేనా? అప్పుడు ఇవి రెండు ఈక్వల్ అయ్యాయి. అంటే మొత్తం ఈ నెంబర్ ఎంతో ఈ నెంబర్ అంతే అంట. ఓకేనా? ఇఫ్ 20 క్యాండిడేట్స్ ఆర్ సెంట్ ఫ్రమ్ బి టు ఏ. సో బి నుంచి ఏకి పంపించారండి. బి అంటే ఏంటి? వై కదా. వై మైనస్ 20 ఎక్స్ ప్లస్ 20 అయింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పంపిస్తే ఏమైందంటే దెన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ ఈజ్ డబుల్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ బి. ఇది ఏ నెంబర్? ఏ అండి, రూమ్ ఏ. ఎక్స్ ఉంటే అది రూమ్ ఏ. సో డబుల్ నెంబర్ ఆఫ్ అయితే డబుల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ బి ఈజ్ ఈక్వల్ టు ద ఏ. ఓకేనా? దీనికి డబుల్ అనమాట. సారీ. సో దీన్ని డబుల్ చేస్తే దీనికి ఈక్వల్. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, చాలా ఈజీ మీరు థియరీని అర్థం చేసుకోవటం. సో నేను ఇవి అనుకున్నాను, ఏ అనే రూమ్లో ఎక్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, బి అనే రూమ్లో వై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, అయితే ఇప్పుడు నేను ఏ అనే రూమ్ నుంచి బి అనే రూమ్కి పంపించాను, అంటే ఇక్కడ తీసేసాను, ఇక్కడ యాడ్ చేశాను, అప్పుడు ఈక్వల్ అయింది. అయితే ఈసారి బి అనే రూమ్లో నుంచి ఇదొక కండిషన్ అండి. మళ్ళీ ఇంకొక కండిషన్ ఏంటంటే బి అనే రూమ్లో నుంచే నేను 20 మెంబర్స్ని పంపిస్తే, అంటే ఏ అనే రూమ్లోకి పంపిస్తే డబుల్ చేస్తే దీనికి ఈక్వల్. సో దీస్ ఆర్ ఈక్వేషన్స్. దీని నుంచి మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి మనకి దేన్నైనా యూజ్ చేసుకోండి. సరే, వాళ్ళు దేన్ని అడిగారు, డైరెక్ట్గా అదే వాల్యూ కావాలనుకోండి. వాళ్ళు ఏం అడిగారు? ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ రూమ్ ఏ. అంటే మనకి ఎక్స్ కావాలి. మనకేం కావాలి? ఎక్స్ కావాలి. సో మనం అన్నీ కూడా ఎక్స్లోకి మార్చుకుంటే ఈజీగా ఎక్స్ వస్తుంది. సో దీని నుంచి నాకు వై ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 20 అండి. సో ఎందుకంటే ఈ మైనస్ కూడా ఇటు వెళ్ళా, ఈ ప్లస్ 10 ఇటు వెళ్తే -10 కదా. -10 -10 -20 ఎక్స్ మైనస్ 20. సో నేను వై ప్లేస్లో ఇప్పుడు ఎక్స్ మైనస్ 20 పెడుతున్నాను. 2 ఇంటూ ఎక్స్ మైనస్ 20 -20 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 20. ఓకే, సో 2x మైనస్ 80, ఎందుకంటే ఇది -40 ఇంటూ 2 వచ్చింది కాబట్టి ఎక్స్ ప్లస్ 20. సో ఎక్స్ అలానే పెట్టేస్తే ఈ ఎక్స్ ఇటు వచ్చేసింది అనుకోండి, 2x మైనస్ ఎక్స్ 20 మైనస్ 80 కాస్త ప్లస్ 80 అవుతుంది, 100. సో మొత్తం రూమ్ ఏలో ఎంతమంది ఉన్నారండి? 100 మెంబర్స్ ఉన్నారు. ఎందుకు రూమ్ ఏ అన్నారంటే రూమ్ ఏలో ఎక్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నారు కాబట్టి ఎక్స్ వాల్యూ 100 అంటే రూమ్ ఏలో 100 ఉన్నట్టు. సో నేను వై ప్లేస్లో ఎక్స్ ఎందుకు తీసుకున్నాను? నాకు ఓవరాల్గా కావాల్సింది రూమ్ ఏనే కాబట్టి డైరెక్ట్గా ఎక్స్ వస్తుంది. ఒకవేళ రూమ్ బి అడిగితే వెంటనే ఏం చేయాలి? 100 మైనస్ 20 80 మెంబర్స్ ఉన్నారు రూమ్ బిలో, ఎందుకంటే రూమ్ బిలో వై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనుకున్నాం కాబట్టి. ఇలా మనకి ఒక థియరీ క్వశ్చన్ ఇస్తే ఈజీగానే మనము దాన్ని ఈక్వేషన్స్ వైజ్ నోట్ చేసుకొని సాల్వ్ చేయగలము. చాలా ఈజీ. ఓకేనా? సో ఇలా పాయింట్ బై పాయింట్ అర్థం చేసుకొని ఇలా ఈక్వేషన్స్ వైజ్ రాయగలగాలి. ఇదండి, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే అగైన్ మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ద ప్రైస్ ఆఫ్ 2 శారీస్ అండ్ 4 షర్ట్స్. ఒక శారీ కాస్ట్ వచ్చేసి ఎక్స్, ఒక షర్ట్ కాస్ట్ వచ్చేసి వైగా తీసుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? 2 శారీస్ అండ్ 4 షర్ట్స్. సో ఒక శారీ కాస్ట్ ఎక్స్ అయితే 2 శారీస్ కాస్ట్ 2x, 4 షర్ట్స్ కాస్ట్ 4y ఈక్వల్ టు 1600 రూపీస్ ఇచ్చారండి. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నారు? విత్ ద సేమ్ మనీ వన్ కెన్ బై 1 శారీ అండ్ 6 షర్ట్స్. ఒక శారీ అండ్ 6 షర్ట్స్ కొనడానికి కూడా ఇదే మనీ అవుతాయంట. ఇప్పుడు మనము ఈ 2 ఈక్వేషన్స్ నుంచి ఇది ఒక ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకుంటే
సాల్వ్ చేయొచ్చు కదండి. ఎక్స్ ఈక్వల్ టు 1600 మైనస్ 6y, ఇది సబ్స్టిట్యూట్ చేస్తా ఈక్వేషన్ 1లో. 2 ఇంటూ 1600 మైనస్ 6y ప్లస్ 4y ఈక్వల్ టు 1600. సో ఇప్పుడు చూడండి, 3200 మైనస్ 12y ప్లస్ 4y ఈక్వల్ టు 1600. సో ఇది ఎటు వెళ్ళిపోతే 8y. సో ఇది ఇటు వచ్చింది అనుకోండి, 3200లో 1600 పోతే 1600. సో 8y ఈక్వల్ టు 1600. ఏం లేదు, దీన్ని ఇటు తీసుకొచ్చా, దీన్ని ఇటు తీసుకొచ్చా. ఓకేనా. సో y ఈక్వల్ టు 200 అండి, y ఈక్వల్ టు 200. సో దీని నుంచి x ఈక్వల్ టు 1600 మైనస్ 1200, ఎందుకంటే y 200, 6 2 సార్ 12. సో x ఈక్వల్ టు 400. షర్ట్ అంటే y, మనం ఇది చేయకుండా అయినా పెట్టేయచ్చు. సో ఒక షర్ట్ కాస్ట్ 200, 12 షర్ట్ 12y అంటే 12 ఇంటూ 200, 2400. ఏ ఆప్షన్లో ఉంటే అది కరెక్ట్ అండి. ఓకేనా. అదే శారీస్ అడిగితే ఒక శారీ కాస్ట్ ఇంటూ ఎన్ని శారీస్ అడిగితే అన్ని. నేను ఇక్కడ 1 శారీ కాస్ట్ ఆఫ్ 1 శారీ, ఇది కూడా కాస్ట్ ఆఫ్ 1 షర్ట్. ఓకే, అది తీసుకున్నాను. కాస్ట్ ఆఫ్ 1 శారీ, కాస్ట్ ఆఫ్ 1 షర్ట్ ఇలా తీసుకున్నాను. ఈక్వేషన్స్ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది. వీటి నుంచి సాల్వ్ చేయటం. ఏవైనా 2 ఈక్వేషన్స్ ఉంటే మనము ఫస్ట్ ఒక వేరియబుల్ని ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఇంకొక వేరియబుల్ని ఫైండ్ అవుట్ చేయాలి. వాళ్ళు ఇంకా క్వశ్చన్లో ఏమడిగితే ఫైనల్గా దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇచ్చిన థియరీని అర్థం చేసుకోగలగాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ మ్యాన్ హ్యాస్ 480 రూపీస్ ఇన్ ద డినామినేషన్స్ ఆఫ్ 1 రూపీ నోట్స్, 5 రూపీ నోట్స్ అండ్ 10 రూపీ నోట్స్. The number of notes of each denomination is equal. What is the total number of notes that he has? So, మొత్తం ఓవరాల్ గా ఎన్ని టైప్స్ ఆఫ్ నోట్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ నోట్స్. 1 రూపీ, 5 రూపీ అండ్ 10 రూపీ. అయితే ఇక్కడ ఏంటంటే 1 రూపీ నోట్స్ అయినా 1 రూపీ నోట్స్ ఎన్ని ఉంటే 5 రూపీ నోట్స్ అన్నీ ఉన్నాయి అండ్ 10 రూపీ నోట్స్ కూడా అన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు చూడండి, నేను నోట్ ఓకేనా, ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్, నెంబర్ ఆఫ్ 1 రూపీ నోట్స్ ఆర్ 5 రూపీ నోట్స్ ఆర్ 10 రూపీ నోట్స్, నెంబర్ ఆఫ్ 1 రూపీ నోట్స్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటున్నా. అంటే నెంబర్ ఆఫ్ 5 రూపీ నోట్స్ కూడా ఎక్సే, నెంబర్ ఆఫ్ 10 రూపీ నోట్స్ కూడా ఎక్సే, ఎందుకు సేమ్ కాబట్టి. సో ఇప్పుడు చూడండి, 1 రూపీ నోట్స్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 రూపీ నోట్స్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 10 రూపీ నోట్స్ 10 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు మొత్తం 480. ఇది ఎలా నోట్ చేశాను ఇంకొకసారి చెప్తాను చూడండి. ఓవరాల్గా అతని దగ్గర 480 రూపీస్ ఉన్నాయి. అయితే అతని దగ్గర 3 టైప్స్ ఆఫ్ నోట్స్ ఉంటే అన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయి. అంటే 1 రూపీ నోట్స్ 10 ఉంటే 5 రూపీ నోట్స్ కూడా 10, 10 రూపీ నోట్స్ కూడా 10. నేను అసలు ఆ నెంబర్ ఆఫ్ నోట్స్ అనేది ఎక్స్ అనుకుంటున్నాను. ఓకేనా. అంటే ఒక టైప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఎక్స్ అనుకుంటే ఇవి కూడా ఎక్సే. సో నేను మొత్తం ఎలా ఉన్నాయంటే ఇప్పుడు 1 రూపీ నోట్స్ని మొత్తం ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలా, యాడ్ చేయాలా. తర్వాత 5 రూపీ నోట్స్ 5 ఇంటూ ఎక్స్ నెంబర్ ఆఫ్ నోట్స్, 10 ఇంటూ ఎక్స్ నెంబర్ ఆఫ్ నోట్స్. ఓకేనా. అంటే 10 రూపీ నోట్స్ ఎక్స్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయి, 5 రూపీ నోట్స్ ఎక్స్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయి, 1 రూపీ నోట్స్ ఎక్స్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయి. సో మొత్తం యాడ్ చేయండి, 1x ప్లస్ 5x ప్లస్ 10x. సో 16x ఈక్వల్ టు 480. ఎక్స్ ఈక్వల్ టు 30 అండి. 30 నోట్స్ ఉన్నాయి. అంటే 1 రూపీ నోట్స్ వచ్చేసి 30, 5 రూపీ నోట్స్ వచ్చేసి 30, 10 రూపీ నోట్స్ వచ్చేసి 30, మొత్తం 90 నోట్స్ టోటల్. ఓకే. సో అతని దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయి? 90. అర్థమైందా? ద ప్రైస్ ఆఫ్ 10 చైర్స్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ 4 టేబుల్స్. సో 10 చైర్స్ ప్రైస్ వచ్చేసి 4 టేబుల్స్కి ఈక్వల్ అంటండి. ఓకేనా. 10 చైర్స్ ప్రైస్ వచ్చేసి 4 టేబుల్స్ యొక్క ప్రైస్కి ఈక్వల్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చైర్స్ అంటే ఎక్స్ అనుకుందాం, టేబుల్స్ అంటే వై అనుకుందాం. ఓకేనా. సో 10 చైర్స్ ఈక్వల్ టు 4 టేబుల్స్ ప్రైసే కదా. ఓకేనా. సో 10 చైర్స్ యొక్క ప్రైస్ 10x అయితే 4 టేబుల్స్ యొక్క ప్రైస్ 4y. ఓకేనా. సో x ఈక్వల్ టు 4y/10 అనుకోండి, 2/5y. ఓకేనా. నేను చైర్స్ అంటే ఎక్స్, టేబుల్స్ అంటే వై అనుకుంటున్నాను. 10 చైర్స్ యొక్క ప్రైస్ ఈక్వల్ టు 4 టేబుల్స్ యొక్క ప్రైస్.
ఓకే. సో ఇది నేను ఒక చైర్ కాస్ట్ అని నేను అనుకుంటుంది. కాస్ట్ ఆఫ్ 1 చైర్, కాస్ట్ ఆఫ్ 1 టేబుల్, ఇది కాస్ట్. ఓకే, కాస్ట్ ఆఫ్ 1 టేబుల్, కాస్ట్ ఆఫ్ 1 చైర్. సో 10 చైర్స్ కాస్ట్ అంటే 10x, 4 టేబుల్స్ కాస్ట్ అంటే 4y. సో ఒక ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ ఇంకేం చెప్పారు? ద ప్రైస్ ఆఫ్ 15 చైర్స్ అండ్ 2 టేబుల్స్ టుగెదర్ ఈస్ 4000. ఓకే, సో ప్రైస్ ఆఫ్ 15 చైర్స్ అంటే 15x ప్లస్ 2 టేబుల్స్ ఈక్వల్ టు 4000. ఇప్పుడు మనకి x అంటే 2/5y తెలుసు కదా, 15 ఇంటూ 2/5y ప్లస్ 2y ఈక్వల్ టు 4000. సో ఎల్సిఎం తీసుకో, ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు కదా, 3. 6y ప్లస్ 2y 8y ఈక్వల్ టు 4000. సో 8 500, y ఈక్వల్ టు 500 రూపీస్ అండి. అంటే ఒక టేబుల్ కాస్ట్ వచ్చేసి 500. మనల్ని ఏమడిగారు? ద టోటల్ ప్రైస్ ఆఫ్ 12 చైర్స్ అండ్ 3 టేబుల్స్. సో y ఈక్వల్ టు 500 రూపీస్, బట్ x ఈక్వల్ టు 2/5y అండి. ఓకేనా, 2/5 ఇంటూ 500. సో ఎంత వస్తుందండి? x ఈక్వల్ టు 200 అండి. ఓకే, సో అయితే మనల్ని ఏమడిగారంటే 12 చైర్స్ అండ్ 3 టేబుల్స్. 12 చైర్స్ 12x ప్లస్ 3y. సో 12 ఇంటూ 200 ప్లస్ 3 ఇంటూ 500. సో 2400 ప్లస్ 1500, 3900 రూపీస్ అండి. ఓకే, క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయగలిగితే ఈజీగానే అయిపోతుంది ప్రాబ్లం. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది 10 చైర్స్ కాస్ట్ ఈక్వల్ టు 4 టేబుల్స్ కాస్ట్ అన్నారు కాబట్టి ఒక చైర్ కాస్ట్ x, ఒక టేబుల్ కాస్ట్ y, 10x ఈక్వల్ టు 4y అనుకోవాలి. ఒక ఈక్వేషన్ వచ్చేసింది. ఇంకొక ఈక్వేషన్ 15 చైర్స్ కాస్ట్ ప్లస్ 2 టేబుల్స్ కాస్ట్ వచ్చేసి 4000 రూపీస్. సో ఈ ఈక్వేషన్ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టేబుల్ కాస్ట్ వచ్చేసింది, ఒక టేబుల్ కాస్ట్. సో దాని నుంచి ఒక చైర్ కాస్ట్ వచ్చేసింది. ఇక మనకి చైర్ కాస్ట్ టేబుల్ కాస్ట్ తెలిస్తే ఇంకా ఈజీగా వాళ్ళు అడిగిన దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. 12 చైర్స్ ప్లస్ 3 టేబుల్స్, 12 ఇంటూ 200 ప్లస్ 3 ఇంటూ 500. సో టోటల్ 3900. ఏ ఆప్షన్లో ఉంటే అది కరెక్ట్. ఓకే, సో ఏ మ్యాన్ హ్యాస్ సమ్ హెన్స్ అండ్ కౌస్. సో నేను హెన్స్ అనే దాన్ని హెన్స్ ఎక్స్గా, కౌస్ వై అనుకుంటున్నాను. ఓకేనా, హెన్స్ నెంబర్ ఆఫ్ హెన్స్ వచ్చేసి ఎక్స్, నెంబర్ ఆఫ్ కౌస్ వచ్చేసి వై అనుకుంటున్నాను. అయితే ఏ మ్యాన్ హ్యాస్ సమ్ హెన్స్ అండ్ సమ్ కౌస్ కాబట్టి తెలియదు కాబట్టి ఎక్స్ నెంబర్ ఆఫ్ హెన్స్, వై నెంబర్ ఆఫ్ కౌస్ ఉన్నాయి ఆ మ్యాన్ దగ్గర. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ హెడ్స్ బి 48 అండ్ ద నెంబర్ ఆఫ్ ఫీట్ ఈక్వల్స్ టు. ఇప్పుడు హెడ్స్ అంటే మొత్తం హెన్కి ఒక హెడ్డే ఉంటుంది, కౌకి ఒక హెడ్డే ఉంటుంది, మొత్తం కలిపి 48 హెడ్స్. ఓకే, నెక్స్ట్ ఫీట్ వస్తే హెన్కి వచ్చేసి 2 ఫీట్స్ ఉంటాయి, కౌస్కి వచ్చేసి 4 ఫీట్ ఉంటాయి. సో 2x ప్లస్ 4y ఈక్వల్ టు 140. సో ఈ ఈక్వేషన్ ఎలా తీసుకున్నానంటే ఇప్పుడు నాకు ఒక హెన్ ఉందండి, మొత్తం ఫీట్స్ వచ్చేసి 140 అన్నారు, ఒక హెన్కి 2 ఫీట్స్ ఉంటాయి. ఓకేనా, అంటే x ఇంటూ 2, ఒక కౌకి 4 ఫీట్స్ ఉంటాయి. సో y ఇంటూ 4. సో ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ ద్వారా ఇది ఒక ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చా లేదా? చేయొచ్చు. సో x ఈక్వల్ టు 48 మైనస్ y కదా, 2 ఇంటూ 48 మైనస్ y ప్లస్ 4y ఈక్వల్ టు 140. సో 248 ఎంతండి? 96 మైనస్ 2y ప్లస్ 4y ప్లస్ 2y ఈక్వల్ టు 140. సో 2y ఈక్వల్ టు 140 మైనస్ 96 అండి. 10లో 6 పోతే 4, ఇక్కడ 13లో 9 పోతే 44. సో y ఈక్వల్ టు 22 అండి. అంటే నెంబర్ ఆఫ్ కౌస్ ఎన్ని ఉన్నాయి? 22 ఉన్నాయి. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో x ప్లస్ 22 ఈక్వల్ టు 48 నేను ఇప్పుడు ఈ ఈక్వేషన్లో పెట్టా. ఓకేనా, సో x ఈక్వల్ టు 48 మైనస్ 22, x ఈక్వల్ టు 26 అండి. సో నెంబర్ ఆఫ్ హెన్స్ వచ్చేసి 26, నెంబర్ ఆఫ్ కౌస్ వచ్చేసి 22. ఇప్పుడు వాళ్ళు ఏం అడిగారు మనల్ని క్వశ్చన్లో? హెన్స్ అడిగితే హెన్స్, నెంబర్ ఆఫ్ హెన్స్ 26. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో హెన్స్ ఈక్వల్ టు 26. A sum of
1360 rupees has been divided among A, B, C such that A gets 2/3 of what B gets and B gets 1/4 of what C gets. సో C యొక్క షేర్ వచ్చేసి నేను X అనుకుంటున్నాను. సో B షేర్ ఎంతండి 1/4x. ఎందుకంటే C షేర్ ఎంత వస్తే దాంట్లో 1/4 Bకి అనమాట. ఏ షేర్ ఎంతండి 2/3 ఆఫ్ B అంటే 2/3 ఆఫ్ B 1/4x. సో ఈ మొత్తం కలిపి 1360 అనింది. C షేర్ ప్లస్ B షేర్ ప్లస్ A షేర్ ఇంటూ 1/4x ఈక్వల్ టు 1360. సో 2 1s 2 2s. సో ఇప్పుడు ఏం మిగులుతుందండి x ప్లస్ 1/4x ప్లస్ 1/6x. ఎల్సిఎం తీసుకోండి. 6కి 4కి ఎల్సిఎం 12 వస్తుందండి. సో 12x ప్లస్ 3x ప్లస్ 2x ఈక్వల్ టు 1360. సో 12 ప్లస్ 3x ప్లస్ 2x 17x ఈక్వల్ టు 1360 ఇంటూ 12. సో 17 8s అండి. సో x ఈక్వల్ టు 12 ఇంటూ 8. సో x ఈక్వల్ టు 960 వచ్చింది. ఎందుకంటే 17 8s 136 ఇక్కడ 0 ఉంది కదా. 12 ఇంటూ 80 సో 960. అయితే మనల్ని అడిగింది B షేర్. సో B షేర్ ఈక్వల్ టు 1/4 ఇంటూ x 960/4 4 2s 4 4s 240 రూపీస్. సో B షేర్ ఎంతండి 240 రూపీస్. ఏ షేర్ అడిగితే ఎంత అవుతుంది 1/6x. అదే C షేర్ అడిగితే డైరెక్ట్గా x 960. ఓకే. ద కాస్ట్ ఆఫ్ 36 kgs ఆఫ్ రైస్ లాస్ట్ ఇయర్ వాజ్ 1044. సో లాస్ట్ ఇయర్ 36 kgs రైస్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి 1044 రూపీస్ అండి. ఇప్పుడు 1 kg కాస్ట్ ఎంతండి 1044/36. 6 6 6 1s 6 7s 6 4s 6 2s 6 9s. సో 1 kg కాస్ట్ లాస్ట్ ఇయర్ వచ్చేసి 29 రూపీస్ అండి. నెక్స్ట్ ఈ ఇయర్ చూద్దాం. దిస్ ఇయర్ 24 kgs ఆఫ్ రైస్ వచ్చేసి 768 రూపీస్. 24 kgs రైస్ వచ్చేసి 768 రూపీస్. సో ఇక్కడ 1 kg కాస్ట్ ఎంతో చూద్దాం. 768/24 6 4s 6 1s 6 2s 6 8s 4 3s 4 2s. సో 1 kg రైస్ వచ్చేసి ఇయర్ 32 రూపీస్. ఇప్పుడు వాళ్ళు ఏం అడిగారో చూద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాస్ట్ ఆఫ్ పర్ కేజీ ఆఫ్ రైస్ లాస్ట్ ఇయర్ అండ్ కాస్ట్ ఆఫ్ పర్ కేజీ ఆఫ్ రైస్ దిస్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ 29 రూపీస్ అండి. ఈ ఇయర్ 32 రూపీస్. సో డిఫరెన్స్ ఎంతండి 32 - 29 3 రూపీస్ అండి. సో డిఫరెన్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి కాస్ట్ ఎంత పెరిగింది 3 రూపీస్ పెరిగింది. ఓకేనా. సో 3 రూపీస్ అనేది ఏ ఆప్షన్ లో ఉంటే అదే కరెక్ట్ ఆన్సర్. సో ఈజీగా వాళ్ళు ఫస్ట్ ఎలా చెప్తున్నారు దాన్ని క్లియర్ గా మనము ఒక ఈక్వేషన్ వైజ్ ఒక లాస్ట్ ఇయర్ టోటల్ ఇన్ని కేజెస్ ఆఫ్ రైస్ కాస్ట్ ఇచ్చారు. దాని నుంచి 1 kg కాస్ట్ తెలుసుకున్నాం. ఇక్కడ 1 kg కాస్ట్ తెలుసుకున్నాం. మధ్య డిఫరెన్స్ ఎక్కడ జరిగింది ఎంత పెరిగిందని అయినా అడుగుతారు లేదంటే డిఫరెన్స్ అడుగుతారు. అలా వాళ్ళు ఏం అడిగితే అది. ఓకే. సో ఇక్కడ మళ్ళీ 24 kgs ఆఫ్ రైస్ ఇచ్చారు. ఒక 90 kgs ఆఫ్ రైస్ ఇయర్ లో ఎంత ఓకే ఈజీగా చెప్పొచ్చు కదా. పర్ కేజీ కాస్ట్ తెలిస్తే ఇంటూ 90.